Hello guys, welcome to our channel. We will discuss about in this equation sin theta plus cos theta is equals to root 5. Sin cube cos cube theta వాల్యూ అంతా అనేసి అడుగుతున్నాడు. ఏం లేదు, సింపుల్ ట్రిక్, చాలా సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. ఒక్క చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, చేసి వచ్చండి. ఏం లేదు, ఏం లేదు. సైన్ క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు? క్యూబ్ అంటే స్క్వేర్ ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా. క్యూబ్కి ఓన్లీ క్యూబ్కి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? sin square theta plus cosecant square theta into sin theta into cosecant theta అని రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి sin square theta plus cosecant square theta ఇంటూ ఏంటి ఇది? ఇంటూ sin theta plus cos theta అని ఇచ్చాడు. sin theta ఇంటూ cosecant theta అని ఇచ్చాడు. ఇప్పుడు మనం sin theta plus cosecant thetaలోనే √5 అప్లై చేయొచ్చు కదా. అప్లై చేస్తాం. ఇప్పుడు sin స్క్వేర్ cosecant స్క్వేర్ ఉంది. మనకున్న ఫార్ములా షీట్ తెలుసు. sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మనకు తెలుసు. sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆల్వేస్ అని. సో అది 1 అయితే ఈ cosecant ఉన్నప్పుడు సైన్ అలాగే ఉన్నాయండి. cosecant ఉన్నప్పుడు ఏం లేదు, సింపుల్ గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వాల్యూస్ అయితే sin స్క్వేర్ ప్లస్ cosecant స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 2 కానీ ఈక్వల్ 2 కానీ వస్తుంది. ఇది స్క్వేర్లో ఉంది కాబట్టి ఆల్వేస్ ఈక్వల్స్ టు 2. సో 2 ఇంటూ √5 వాల్యూ. సింపుల్ సమ్ అండి. నోట్ తోటి కూడా చేయవచ్చు. ఇది అదేందా నోట్ తోటి ఎలా చేస్తారు అనేసి అంటే, ఇప్పుడు సైన్ క్యూబ్ థీటా ప్లస్ కొసీకెంట్ క్యూబ్ థీటా అని ఇచ్చాడు. మనకి స్క్వేర్ ఇంటూ 1 అని ఇక్కడే రాసుకుంటారు. స్క్వేర్ ఇంటూ 1 అంటే పోతుంది అనేసి అంటే మన స్క్వేర్లు అంటే 1 వాల్యూ అంటే సైన్ ఇంటూ కొసీకెంట్ వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత? √5. ఇప్పుడు స్క్వేర్ ఉంది, ఓకే, దీన్ని స్క్వేర్గా మార్చుకోండి. ఇంకా స్క్వేర్గా మార్చుకుంటే సైన్ స్క్వేర్ ఇంటూ కొసెకంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ఆల్వేస్ గ్రేటర్ దెన్ 2 కానీ ఈక్వల్ టు 2 కానీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ కాబట్టి 2 √5 ఆన్సర్. కాస్ట్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్